వెల్కమ్ బ్యాక్. పూర్తిగా తలెత్తి చూస్తే కాని కనిపించని రూపం 69 అడుగుల ఎత్తుతో శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతిగా దర్శనం. కుడివైపున శ్రీ జగన్నాథ స్వామి, శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి, ఎడమవైపున లలితా త్రిపుర సుందరి, శ్రీ గజ్జలమ్మ దేవి. ఈ నవరాత్రుల సమయంలో ఒక్కసారైనా దర్శించాల్సిన రూపం అదే ఖైరతాబాద్ గణేశుడి విగ్రహం. ఇప్పటికే లక్షల మందికి దర్శనాన్ని ఇచ్చిన ఈ విఘ్నేశ్వరుడు ఇక గంగమ్మ ఒడికి చేరుకునే సమయం ఆసన్నమైంది. మరికొన్ని గంటల్లో వడివడిగా ముందుకు కదులుతూ గంగమ్మ ఒడికి చేరుకోనున్నాడు. ఖైరతాబాద్ గణేశుడు కొలువైన ప్రాంతానికి ట్యాంక్ బండికి మధ్య ఉన్న దూరం కేవలం 2.5 కిలోమీటర్లు మాత్రమే. కానీ ఈ కాస్త దూర ప్రయాణంలో కనిపించే ఆ హడావుడి అంతా ఇంత కాదు. నిజానికి ఆ కోలాహలాన్ని మాటలతో వర్ణించలేం. అంతెత్తున ఆకాశాన్ని తాకేలా ఉన్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి భాగ్యనగర వీధుల వెంట వడివడిగా కదులుతూ ఉంటే చూసేందుకు 2 కళ్ళు చాలవు. 11 రోజుల పాటు భక్తుల పూజలందుకున్న ఈ 69 అడుగుల బడా గణేష్ ఈ ఏడాదికి ఇక సెలవంటూ కదులుతూ కనిపిస్తాడు. ఖైరతాబాద్ సెన్సేషనల్ థియేటర్, టెలిఫోన్ భవన్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, ఎన్టీఆర్ మార్గ్, ఇలా సెంటర్ ఏదైనా ఎక్కడా సందడి తగ్గదు, భక్తుల కోలాహలం ఆగదు. ఇక ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సాగర్, ఓవర్ టు యు. ప్రసన్న, హైదరాబాద్ నగరంలోనే నిమజ్జన ఘట్టంలో కీలక ఘట్టం ఖైరతాబాద్ మహాగణేష్. సో ఇప్పటికే ఉత్సవ సమితి నిమజ్జనానికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లు చేసింది. మనం చూడొచ్చు విజువల్స్ లో 69 అడుగుల ఎత్తులో భారీ విగ్రహానికి సంబంధించినటువంటి పూర్తి మండపాన్ని తొలగించారు. కర్రల తొలగింపు ప్రక్రియ అనేది ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే భారీ క్రేన్ ని సిద్ధం చేసి ఉంచారు. ఈరోజు అర్ధరాత్రి వరకు కూడా ఈ కర్రల తొలగింపు ప్రక్రియ అనేది పూర్తి కాబోతుంది. అయితే ఇప్పటికే నిన్న రాత్రి 12 గంటల వరకు మాత్రమే ప్రజలకు, భక్తులకు దర్శనానికి అనుమతించారు. ఇప్పుడు పూర్తిగా దర్శనాలు ఎవరిని అలౌ చేయకుండా పోలీసుల భద్రత మధ్య కర్రల తొలగింపు ప్రక్రియ, నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. మనం చూడొచ్చు ఇంకా పైన విగ్రహాన్ని 69 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి భారీ వినాయక విగ్రహానికి ఆ కింద ఉన్నటువంటి మిగతా 2 విగ్రహాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి కర్రలను ఇంకా తొలగిస్తున్నారు. మండపం మాత్రమే ఇప్పటివరకు తొలగింపు ప్రక్రియ జరిగింది. ఈరోజు అర్ధరాత్రి 12 గంటల అనంతరం భారీ క్రేన్ సాయంతో టస్కర్ పైకి ఎక్కిస్తారు. టస్కర్ పైన ప్రత్యేక పూజలు చేసిన అనంతరం కూడా తెల్లవారుజామున 6 గంటలకి మహా గణనాథుని శోభయాత్ర అనేది ప్రారంభం కాబోతుంది. 1000 కళ్ళతో మొత్తం యావత్తు తెలంగాణ రాష్ట్రమే కాదు, తెలుగు ప్రజలందరూ మహా గణనాథుని శోభయాత్రను తిలకించేందుకు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటారు. ఈ 69 అడుగుల భారీ 50 టన్నులకు పైగా బరువు ఉండేటువంటి ఈ మహా గణనాథుని మనం ఇప్పుడు చూపించబోయే టస్కర్ వాహనంలో, భారీ బాహుబలి టస్కర్ వాహనంలో తరలించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మనం చూడొచ్చు టస్కర్కి ఇప్పటికే 26 టైర్లతో ఉండేటువంటి భారీ టస్కర్ 1000 టన్నులకు పైగా కూడా బరువు మోసే కెపాసిటీ ఉంటుంది. ఇప్పటికే దానికి వెల్డింగ్ పనులను కూడా ఇప్పటికే పూర్తి చేశారు. భారీగా పూలతో, వివిధ రకాల పూలతో అలంకరణలు పూర్తి చేసిన పరిస్థితి. సో ఈ టస్కర్లోనే ఖైరతాబాద్ గణనాథుని తరలించనున్నారు. మహా శోభయాత్ర ద్వారా ఈ టస్కర్తో పాటు మరో టస్కర్ని, ఒక భారీ క్రేన్ని ఈ 3 శోభయాత్రలో పాల్గొంటాయి. భారీ అలంకరణ చేసిన అనంతరం కూడా దీనిపైనే, ఈ క్రేన్ పైనే ఖైరతాబాద్ 69 అడుగుల భారీ గణనాథుని విగ్రహాన్ని ఈ భారీ బాహుబలి టస్కర్ పైన 100 అడుగుల పొడవు ఉండేటువంటి ఈ ఖైరతాబాద్ గణనాథుని ఈ టస్కర్ పైనే శోభయాత్రకు తీసుకెళ్లనున్నారు. అయితే మనం చూడొచ్చు ఈరోజు అర్ధరాత్రి 12 గంటల అనంతరం కూడా కర్రలను పూర్తిగా తొలగించిన అనంతరం ఈ భారీ టస్కర్ పైన పెడతారు. టస్కర్ పైన పెట్టిన అనంతరం కూడా దానికి వెల్డింగ్ చేస్తారు. ఎందుకంటే భారీ ఎత్తులో విగ్రహం ఉంటుంది. సో ఎలాంటి ఘటనలు చూసుకోకుండా ఉండేందుకు పూర్తిగా దానికి మొత్తం చుట్టూ వైపులా కూడా భారీ ఐరన్ 3 టన్నులతో దాన్ని వెల్డింగ్ చేసి విగ్రహాన్ని పూర్తిగా దానిపైన టస్కర్ పైన ఉంచుతారు. అనంతరం 6 గంటలకి పూర్తిగా పూజలు చేసిన అనంతరం కూడా శోభయాత్ర ప్రారంభమైతే ఇప్పటికే పోలీసులు, ఇటు ల్యాండ్ ఆర్డర్, ట్రాఫిక్ పోలీసులతో పాటుగా మొత్తం అన్ని విభాగాలను, విద్యుత్ శాఖ, మిగతా అన్ని రకాల విభాగాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సిద్ధం చేసిన రూట్ మ్యాప్ని కూడా సిద్ధం చేసిన పరిస్థితి. సో ఇక్కడ ఖైరతాబాద్ మహా గణనాథుని బడా గణేష్ ఏదైతే విగ్రహం ఉన్న స్థానం నుంచి ఇటువైపుగా ముందుకు అటు సైఫాబాద్ పాత పోలీస్ స్టేషన్,
అనంతరం అక్కడి నుంచి ఇటు బిఎస్ఎన్ఎల్ భవన్ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్, అక్కడి నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి సెక్రటరేట్, ఎన్టీఆర్ మార్గ్, క్రేన్ నెంబర్ 4 వద్ద ఇప్పటికే ట్యాంక్ బండ్ సంబంధించినటువంటి హెచ్ఎండి అధికారులు కూడా 25 ఫీట్ల పుడకతీతను కూడా చేశారు. ఎందుకంటే 65 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి విగ్రహం పూర్తిగా నిండిపోయి మునిగిపోయే విధంగా కూడా ఇటు అధికారులు సర్వం సిద్ధం చేసిన పరిస్థితి. కొంతమంది భక్తులు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. ఎందుకంటే చివరి క్షణాల్లో ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శనం చేసుకునే నేపథ్యంలో సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఈ 9 రోజులు ఇంత ఘనంగా పూజలు చేశారు, ఇక్కడ చాలా ఘనంగా చేశారు. ఇప్పుడు లాస్ట్ ఇవాళ మాకు దర్శనం కావడం చాలా అదృష్టంగా భావిస్తున్నామండి. మీరు చెప్పండి ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. లైక్ సీయింగ్ దిస్ ఎక్స్పీరియన్స్ ఇస్ వెరీ నైస్ ఫర్ మీ. హ్యాపీగా ఉంది చాలా. శోభయాత్ర అంటేనే స్పెషల్, Yeah. గణేష్ స్పెషల్. Yes. సో రేపు జరగబోతుంది, ఎట్లా రేపు చాలా ఎవ్రీ ఇయర్ చూస్తారా శోభయాత్ర? అంటే లైవ్లో చూడను, లైక్ ఫ్రమ్ టీవీ ఓన్లీ. ఇక్కడ మొత్తం ఇక్కడ క్రౌడ్ ఉంటుంది కాబట్టి రాలేకపోయినా. ఇంక ఇప్పుడు లాస్ట్ మూమెంట్ డాడీ తీసుకొచ్చారు. ఇప్పటికే పోలీసులు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పూర్తిస్థాయి భారీ ఏర్పాట్లు చేశారు. మరికొద్ది గంటల్లోనే అర్ధరాత్రి ఖైరతాబాద్ మహాగణనాథుని భారీ టస్కర్ పై పెట్టి అక్కడ తెల్లవారు ఉదయం 6 గంటలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం భక్తులందరూ ఎదురు చూసే మహాగణనాథుని శోభయాత్ర రేపు ఉదయం తెల్లవారుజామున 6 గంటలకు ప్రారంభం కాబోతుంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాగర్.